నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. కొన్ని రోజులుగా ప్రేమిస్తున్నా అని వెంటపడి మరీ ప్రేమించాడు. వివాహం చేసుకోమంటే నిరాకరించడంతో ఓ మైనర్ బాలిక మనస్తాపానికి గురై ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే నారాయణపేట జిల్లా కేంద్రంలోని కురువా వీధిలో నివాసం ఉంటున్న మైనర్ బాలిక ఓ లేడీస్ కార్నర్లో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తోంది. ప్రతిరోజు షాప్కు వెళ్లి వస్తున్న క్రమంలో ఫైజల్ అనే యువకుడు ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. వివాహం చేసుకోమని కొన్ని రోజుల క్రితం ఫైజల్ను అడగగా తను నిరాకరించాడు. ఆదివారం మైనర్ బాలిక ఫైజల్తో పెళ్లి విషయమై వాగ్వాదం జరగగా పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురై తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని ఫైజల్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్టు సిఐ శివశంకర్ తెలిపారు. ఈ విషయమై లవ్ జిహాద్ కు మరొకరు బలయ్యారని, దీనికి నిరసనగా హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ నారాయణపేట్ పట్టణ బంద్ కు పిలుపునిచ్చారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. తుని నియోజకవర్గంలోని చామవరం గ్రామంలో నిర్వహిస్తున్న పేదల సేవలో కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు అమరావతి నుండి బయలుదేరే సీఎం చంద్రబాబు 10 గంటల 50 నిమిషాలకు చామవరం చేరుకుంటారు. అనంతరం 11 గంటలకు ప్రజావేదిక సభలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు పేదలకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తర్వాత 2 గంటల 40 నిమిషాలకు తుని నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు చంద్రబాబు నాయుడు తిరిగి అమరావతికి చేరుకోనున్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో పౌర్ణమి గరుడ సేవ భక్తు శ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడై శ్రీ మలయప్ప స్వామి గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశాడు. స్వామివారి దర్శనం కోసం వేలాదిగా తరలివచ్చిన భక్తులు గోవిందనామ స్మరణతో తిరుమాడ వీధులను మార్మోగించారు. అడుగడుగునా మంగళహారతులు సమర్పిస్తూ భక్తులు ఆధ్యాత్మిక పరవశంలో మునిగిపోయారు. వైష్ణవ సాంప్రదాయంలో గరుడ సేవకు విశిష్ట స్థానముండగా స్వామివారి గరుడ వాహన సేవను దర్శించుకోవడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. ఈ సందర్భంగా తిరుమలలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రైవేట్ స్కూళ్లలో విచ్చలవిడి ఫీజులను నియంత్రించడం అనే విషయం రాష్ట్రంలో ఎప్పటి నుండో చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ వల్ల స్కూల్ ఫీజులు మారబోతున్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం అవునని చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలలు ఇష్టానుసారం ఫీజులు పెంచకుండా కళ్లెం వేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దీనిపై ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు, ఆదేశాలు వెలువడ్డాయి. ఒక ముసాయిదా బిల్లు కూడా సిద్ధమైంది. అదే ఎలా ఉందో దానిపై తాజా అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణ ఇది దశాబ్దాలుగా విద్యార్థుల తల్లిదండ్రులను వేధిస్తున్న సమస్య. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. గత ఫిబ్రవరిలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన పరిమితి కంటే ప్రైవేటు స్కూలు యాజమాన్యాలు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే వాటి గుర్తింపును రద్దు చేసేలా కఠిన నిబంధనలు రూపొందించాలన్నారు. అంతేకాదు, ఒక రిటైర్డ్ న్యాయమూర్తి లేదా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. తల్లిదండ్రుల ఫిర్యాదులు, సూచనలు స్వీకరించేందుకు ఒక ఆన్లైన్ వేదికను కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు సంబంధించిన ఒక సమగ్ర నివేదికను ఆకునూరి మురళి అధ్యక్షతన తెలంగాణ విద్యా కమిషన్ ముఖ్యమంత్రికి సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ స్కూల్ ఫీజ్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్
ముసాయిదా బిల్లు సిద్ధమైంది. ఈ బిల్లులో చాలా కీలక అంశాలున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్లు ప్రతి 2 ఏళ్లకోసారి 8% మాత్రమే ట్యూషన్ ఫీజు పెంచుకునేలా నిబంధనలు విధించారు. అంతకంటే ఎక్కువ పెంచాల్సి వస్తే రాష్ట్ర స్థాయి కమిషన్ నుండి అనుమతి తప్పనిసరి అవుతుంది. స్కూళ్లను వాటి మౌలిక సదుపాయాలు, బోధనా ప్రమాణాలు, భౌగోళిక ప్రాంతం ఆధారంగా వర్గీకరించి ఫీజుల పరిమితులను నిర్దేశిస్తారు. అంతేకాకుండా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, స్టేషనరీలు స్కూళ్ల నుండే కొనుగోలు చేయాలన్న ఒత్తిడిని నిషేధిస్తారు. బదులుగా 3 దుకాణాల పేర్లు సూచించి తల్లిదండ్రులు తక్కువ ధర ఉన్న చోట కొనుగోలు చేసే ఛాన్స్ ఇస్తారు. రవాణా, భోజనం, విహారయాత్రల పేరుతో అదనపు వసూళ్లపైన పరిమితులు విధిస్తారు. ఈ నియమాలు అతిక్రమిస్తే 10 లక్షల రూపాయల వరకు జరిమానాలు విధించే అవకాశం ఉంది. ఈ ముసాయిదా బిల్లును మే 23న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారని వార్తలొచ్చాయి. అయితే ఆ సమావేశంలో ఫీజుల బిల్లుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో స్పష్టం కాలేదు. మరోవైపు ప్రస్తుత ఫీజు పెంపుపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని స్కూళ్లు 2026-27 విద్యా సంవత్సరానికి ఏకంగా 50% వరకు ఫీజులు పెంచినట్లు హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ఆరోపించింది. నియంత్రణ చట్టం అమల్లో జాప్యం వల్లే ఇలా జరుగుతోందని వారి వాదన. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు మాత్రం 2 ఏళ్లకు 8% పెంపు తమకు గిట్టుబాటు కాదని, వార్షిక ద్రవ్యోల్బణం, నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నందున ప్రతి సంవత్సరం ఫీజు పెంపుకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే స్కూల్ ఫీజులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ప్రభావం చూపుతున్నారని అర్థమవుతోంది. తల్లిదండ్రులపై భారాన్ని తగ్గించాలనే ప్రభుత్వ సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది. కొత్త చట్టం రూపకల్పన, కఠిన నిబంధనల అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అటు ప్రైవేట్ విద్యా సంస్థలు అభిప్రాయాలను, ఇటు తల్లిదండ్రుల ఆందోళనలను బ్యాలెన్స్ చేస్తూ ప్రభుత్వం ఒక సమగ్ర చట్టాన్ని తేవాలని ప్లాన్ చేస్తోంది. ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణ బిల్లు ఎప్పుడు చట్టరూపం దాలుస్తుందో, ఎంతవరకు పారదర్శకతను, జవాబుదారీతనాన్ని తీసుకువస్తుందో చూడాలి. ఇది తెలంగాణ విద్యారంగంలో ఒక సరికొత్త అధ్యయనాన్ని లిఖిస్తుందని ఆశిద్దాం. ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి ఛాంపియన్ గా నిలిచింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి టైటిల్ ను నిలబెట్టుకుంది. ఒకప్పుడు కనీసం ఒక్క కప్పు కూడా గెలవలేదనే విమర్శలను ఎదుర్కొన్న జట్టు ఇప్పుడు వరుసగా 2 టైటిళ్లతో చరిత్ర సృష్టించింది. గత 17 ఏళ్ల నిరీక్షణకు గత ఏడాదే తెరదించిన ఆర్సీబీ ఈ ఏడాది కూడా అదే జోరును ప్రదర్శించింది. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాత వరుసగా 2 ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన 3వ జట్టుగా ఆర్సీబీ రికార్డులోకి ఎక్కింది. గత ఏడాది పంజాబ్ కింగ్స్ పై గెలిచి తొలి టైటిల్ కైవశం చేసుకున్న ఆర్సీబీ ఈ ఏడాది డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగింది. కెప్టెన్ రజత్ పాటీదార్ నాయకత్వ ప్రతిభ, విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ జట్టును విజయ తీరాలకు చేర్చాయి. ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు గుజరాత్ టైటాన్స్ ను 20 ఓవర్లలో 155 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం 156 పరుగుల లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ మరోసారి తన అనుభవాన్ని ప్రదర్శించాడు. కీలక సమయంలో అద్భుతంగా ఆడి కేవలం 25 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి జట్టును విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ అద్భుత విజయంతో బెంగళూరు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఒకప్పుడు ఈ సాలా కప్ నమ్దే అంటూ ప్రతి ఏటా నిరాశతో ముగించే అభిమానులు ఇప్పుడు వరుసగా రెండో విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. గతంలో 2009, 2011, 2016 సంవత్సరాల్లో ఫైనల్స్ కు చేరిన కప్పును అందుకోలేకపోయింది. కానీ రజత్ పాటీదార్ కెప్టెన్సీలో జట్టు రూపురేఖలే మారిపోయాయి. అతని నాయకత్వంలో జట్టు వరుసగా 2 టైటిళ్లు గెలవడం విశేషం. దీంతో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని, ముంబై కెప్టెన్ రోహిత్ శర్మల తర్వాత వరుసగా టైటిళ్లు గెలిచిన మూడో కెప్టెన్ గా పాటీదార్ నిలిచాడు. అయితే ఈ విజయం పురుషుల జట్టుకు మాత్రమే పరిమితం కాలేదు. 2024లో స్మృతి మంథానా నేతృత్వంలోని ఆర్సీబీ మహిళల జట్టు కూడా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ను గెలుచుకొని ఫ్రాంచైజీకి తొలి కప్పును అందించింది. ఢిల్లీ కెప్టెన్సీని ఓడించి వారు సాధించిన ఆ విజయం పురుషుల జట్టుకు స్ఫూర్తినిచ్చిందనడంలో సందేహం లేదు. ఇప్పుడు పురుషుల జట్టు కూడా వరుసగా 2 టైటిళ్లు సాధించడంతో ఆర్సీబీ ఫ్రాంచైజీ భారత టీ20 క్రికెట్లో ఒక శక్తివంతమైన జట్టుగా అవతరించింది. మొత్తం మీద ఒకప్పుడు అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీ ఇప్పుడు ఆర్సీబీకి వరుసగా రెండోసారి దక్కింది. ఈ విజయ పరంపరను భవిష్యత్తులోనూ కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ విజయంతో బెంగళూరు నగరం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. ఆర్సీబీ సరికొత్త చరిత్రను లిఖించింది. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసింది. కానీ ఒక పేరు మాత్రం ఇంకా మారుమోగుతోంది. ఇది ఒక సంచలనం. కేవలం 15 ఏళ్ల కుర్రాడు క్రికెట్ ప్రపంచాన్ని తన కాళ్ల కిందకు తెచ్చుకున్నాడు. బీహార్కు చెందిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్లో అవార్డుల పంట పండించాడు. అతను ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన ఈ యువ కెరటం తన అద్భుతమైన బ్యాటింగ్తో అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాడు. ఒకటో రెండో కాదు, ఏకంగా 5 ప్రధాన అవార్డులను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించాడు. అతని ప్రతిభ ముందు సీనియర్ ఆటగాళ్లు కూడా చిన్నబోయారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. వైభవ్ సూర్యవంశీ గెలుచుకున్న అవార్డుల జాబితా చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసినందుకు ఇచ్చే ప్రతిష్టాత్మక ఆరెంజ్ క్యాప్ను వైభవ్ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు టోర్నమెంట్కే అత్యంత విలువైన ఆటగాడిగా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. వీటితో పాటు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్, సూపర్ 6 ఆఫ్ ది సీజన్ అవార్డులు కూడా అతని ఖాతాలో చేరాయి. 15 ఏళ్ల 65 రోజుల వయసులో ఆరెంజ్ క్యాప్ గెలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ టోర్నమెంట్లో వైభవ్ ప్రదర్శన అసాధారణం. అతను మొత్తం 776 పరుగులు సాధించాడు. అది కూడా 237.30 స్ట్రైక్ రేట్తో. ఇది ఆరెంజ్ క్యాప్ విజేతలలో అత్యధిక స్ట్రైక్ రేట్ కావడం విశేషం. ఈ సీజన్లో అతను ఏకంగా 72 సిక్సర్లు బాది ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా క్రిస్ గేల్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. గత ఏడాది 14 ఏళ్ల వయసులో ఐపీఎల్ అరంగేట్రం చేసిన వైభవ్ ఆడిన మొదటి బంతికే సిక్సర్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత అదే సీజన్లో 38 బంతుల్లో సెంచరీ చేసి ఐపీఎల్లో శతకం బాదిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు.
నిజానికి వైభవ్ పేరు మనకు కొత్తేమీ కాదు. 2024 జనవరిలో కేవలం 12 సంవత్సరాలలో 284 రోజుల వయసులో బీహార్ తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అప్పటి నుండి అతని ప్రస్థానం వెనుదిరిగి చూసుకోలేదు. అతని వయసుపై కొన్ని చర్చలు, వివాదాలు నడిచినప్పటికీ వైభవ్ తన బ్యాటింగ్తోనే వాటన్నింటికీ సమాధానం చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు అతడిని 1.1 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా అతని ప్రదర్శన ఆ పెట్టుబడికి ఎన్నో రెట్ల న్యాయం చేసింది. ఇప్పుడు భారత క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ ఒక కొత్త శకానికి నాంది పలుకుతున్నాడు. ఈ యువ సంచలనం భవిష్యత్తులో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి. భారత క్రికెట్ జట్టు తలుపు తట్టడానికి అతనికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం IPL 2026 హీరో వైభవ్ సూర్యవంశీనే. ఇది ఒక అసాధారణ ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. వెండి తెరపై తనదైన నటనతో మెప్పించిన రచ్చరవి ఇప్పుడు రచయితగా కూడా మారారు. నీ రుణం తీరేది ఎట్లా అంటూ తన తొలి పుస్తకంతో పాఠకులను పలకరించారు. ఈ పుస్తకం అమ్మమ్మల అనుబంధం, వారి త్యాగాలు, కుటుంబ విలువలను అద్భుతంగా ఆవిష్కరించింది. మాతృదేవో భవ అన్న మన సంస్కృతిలో అమ్మమ్మల పాత్ర ఎప్పుడూ తెర వెనుకే ఉంటుంది. ఈ నిస్వార్థ ప్రేమకు అక్షర రూపం ఇచ్చే ప్రయత్నం చేశారు రచ్చరవి. దీనిపై సమాజంలో ఎలాంటి మార్పు వస్తుంది, ఎలాంటి చర్చ మొదలైందో చూద్దాం. డిజిటల్ యుగంలో పుస్తకాలు చదివే వాళ్ల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. యువతైతే వినడం తప్ప చదవడానికి ఆసక్తి కనబరచడం లేదు. కానీ సమాజంలో అత్యున్నత గుర్తింపు పొందిన నాయకులు, సమాజంపై ప్రభావితం చేసిన గొప్పవాళ్ల గురించి పుస్తకాలు చదివితే ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. వారి స్ఫూర్తితో నేటి యువత కూడా వాళ్లంతటి ప్రతిభావంతులు అయ్యే అవకాశం ఉంది. నేటి యువతలో పుస్తకాలు చదివే ఆసక్తి తగ్గిపోవడంతో గత చరిత్ర తెలియక యువత పెడదారి పట్టే ప్రమాదం నెలకొంది. అందుకే పిల్లలు పుస్తకాలు చదివే విషయంలో తల్లిదండ్రులు, పెద్దలు ఉద్యమంలా పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. నేను ఈ మధ్య నటుడుగా నా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఒక రచయితగా కూడా నాలో ఉన్న కొత్త కోణాన్ని పరిచయం చేయాలని నీ రుణం తీరేది ఎట్లా అనే ఒక పుస్తకాన్ని రచించాను. ఇది మన కన్న తల్లిని కన్న తల్లి గురించి, అమ్మమ్మ ప్రేమ, త్యాగాలు, తన ఆప్యాయత, తన యొక్క మన కోసం చేసేటువంటి మన అక్షయ పాత్ర లాంటి ఒక అనుబంధాలను మనకు పంచే, అమృతమైన ప్రేమలు పంచే విధంగా ఉండే కోణంలో నేను ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. దానికి మరి ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, నాకు ఫేస్బుక్లో కావచ్చు, అలాగే నాకు మెసేజెస్ కావచ్చు, చాలామంది చెప్తున్న క్రమంలో 9+ న్యూస్ ఛానల్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. దగ్గరికి వెళ్ళాను, పుస్తకం చదివానండి, చాలా బాగుందని చెప్పి ఆ యాజమాన్యం నాకు సన్మానించి, ఆ తర్వాత అక్కడితో ఆగకుండా మేము ఒక 100 పుస్తకాలు తీసుకొని మా ఎంప్లాయీస్కి కావచ్చు, మా మిత్రులకు కావచ్చు అందజేస్తామని చెప్పి నాకు ప్రోత్సాహాన్నిచ్చే విధంగా మరి 9+ న్యూస్ ఛానల్ నాకు ఒక 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 ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరిగింది. నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. నేను మళ్ళీ చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, 9+ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి నేను చాలా 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 థ్యాంక్స్, కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక రచయితకు పుస్తక రూపంలో ఉన్న తన అంటే నేనైతే ఏ ఉద్దేశంతో రాశానో ఆ ఉద్దేశాన్ని చదివి అర్థం చేసుకొని ప్రోత్సహించడానికి నాకు ఈ 100 పుస్తకాలు తీసుకోవడానికి ముందుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. రచయితలను, వారు రాసిన పుస్తకాలను ప్రజలకు పరిచయం చేసే సామాజిక బాధ్యతను 9+ న్యూస్ చేపట్టింది. కొత్త రచయితలను ప్రోత్సహించడం,
వారు రచించిన పుస్తకాలను సమాజానికి పరిచయం చేయడం, ఆ పుస్తకం గొప్పదనాన్ని ప్రజలకు వివరించడం ద్వారా చదవాలనే ఆసక్తిని పెంపొందించే కార్యక్రమాన్ని తీసుకుంది. కొత్త, పాత రచయితల ఇంటర్వ్యూలను, వాళ్లు రచించిన పుస్తకాలపై విశ్లేషణను అందించడం ద్వారా సామాజిక బాధ్యతను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ పుస్తకంలో తల్లి ప్రేమను రాసిన మన రచన రవి అన్న ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరు చదివి మీ యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి. మన తల్లి ప్రేమ ఏ విధంగా ఉంటుందో ఈ పుస్తకం ద్వారా మనకు అన్న రాసి చూపించాడు. కాబట్టి మనం దానిలో ఉండే భావాన్ని మనం అర్థం చేసుకొని మన తల్లి మీద ఇంకా ప్రేమ చూపించాలా. మన తల్లి మన జన్మనిచ్చిన తల్లి కాబట్టి మనం 100% మన తల్లికి ఎప్పుడు రుణపడి ఉండాలి. అది ఈ పుస్తకం ద్వారా మనకు తెలియజేయడం, ఆ ఎమోషన్ మనకి ఇందులో కనిపిస్తుంది. ఖచ్చితంగా నాకు అన్నయ్య ఎన్ని రోజులు చెప్తున్నాడు, నేను ఖచ్చితంగా చదివి ఒక 100 మందికి ఈ పుస్తకాన్ని నేను డొనేట్ చేయాలని అనుకుంటున్నా, ముఖ్యంగా మా స్టాఫ్ కి. థ్యాంక్ యూ. జబర్దస్త్ ఫేమ్ ప్రముఖ నటుడు రచ్చరవి రచించిన నీ రుణం తీరేది ఎట్లా అనే పుస్తకాన్ని సమాజానికి పరిచయం చేసింది. తన జీవితంపై తన అమ్మమ్మ ప్రభావం, ఆమె చూపిన మార్గదర్శకత్వాన్ని రచ్చరవి తెలంగాణ యాసలో అద్భుతంగా ఆకర్షించారు. స్ఫూర్తిదాయకంగా ఉన్న ఈ పుస్తకంపై విశ్లేషణ ఇవ్వడం ద్వారా పిల్లల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందిస్తోంది. రచ్చరవి నీ రుణం తీరేది ఎట్లా పుస్తకం కేవలం సాహిత్యం కాదు, ఇది ఒక భావోద్వేగ యాత్ర. తల్లిదండ్రులు, ముఖ్యంగా అమ్మమ్మల త్యాగాలను గుర్తు చేస్తూ వారి రుణం ఎంత గొప్పతో చెప్తుంది. ఈ పుస్తకం తెలంగాణ సంస్కృతి, కుటుంబ విలువలకు అద్దం పడుతోంది. ప్రతి ఒక్కరూ తమ తమ మూలాలను గుర్తు చేసుకుని తమ కుటుంబ సభ్యుల పట్ల కృతజ్ఞతతో ఉండాలనే సందేశాన్ని ఇది ఇస్తుంది. భావోద్వేగాలను పంచుకుంటూ సమాజంలో సానుకూల మార్పును తీసుకురావడానికి ఈ రచన ఒక బలమైన పునాది వేస్తుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.